నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. డొనాల్డ్ జే ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా కన్నా కూడా బిజినెస్ మెన్గా ఎక్కువ ఆలోచిస్తున్నాడా? ఆ ఆలోచనలే భారతదేశం ఈయనతోటి సంధి కుదుర్చుకోవాలనే సంకేతం పంపే దిశగా, ఇద్దరి మధ్య కాల్పుల విరమణ ఒప్పందం దిశగా ఆయన అడుగులు వేశాడని అనుకోవచ్చునా? చూడబోతే ఇటీవల పరిణామాలు అలాగే అనిపిస్తుంది. ట్రంప్ కుటుంబానికి ఒక చాలా వ్యాపారాలు ఉన్నాయి. అందులో ఒకటి వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్. ఈ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ అనే సంస్థ వచ్చి పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్, ఈ షహబాజ్ షరీఫ్కి దగ్గరోళ్ళు. పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్తో ఒక అండర్స్టాండింగ్, ఒక డీల్కి వచ్చింది, ఒక ట్రేడ్ డీల్కి. ఎప్పుడు వచ్చింది? ఇది కూడా ఏప్రిల్ 26న వచ్చింది. ఏప్రిల్ 26న అంటే ఏప్రిల్ 22 పహల్గామ్ అటాక్ అయింది. 26 మంది ఆ సంఘటనలో 26 మంది ప్రాణాలని పాకిస్తాన్ ఉగ్రవాదులు బలి తీసుకున్నారు. ఆర్మీ కావచ్చు, ఉగ్రవాదులు కావచ్చు, లష్కర్ ఎ తోయిబా కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు, హిజ్బుల్ ముజాహిదీన్ కావచ్చు, లేకపోతే వీళ్ళందరి మోకల సమాహారం కావచ్చు, వాళ్ళు బలి తీసుకున్నారు. అయిపోయిన తర్వాత ఒక రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అప్పుడు ఈ ట్రంప్ అనే పెద్ద మనిషి భుజాన కండువా వేసుకొని వచ్చేసి నేను మీడియేట్ చేస్తాను అని చెప్పేసి కాల్పుల విరమణకి ముందుకొచ్చాడు. ఎప్పుడది? ఆపరేషన్ సింధూర్ తర్వాత ముందరకు వచ్చానని చెప్పుకున్నాడు. ఆయనంతటా ఆయన క్లెయిమ్ చేసుకున్నాడు. ఎందుకు క్లెయిమ్ చేసుకున్నాడు అంటే, ఇదిగో ఈ అక్రమ బంధం బయటపడింది. ట్రంప్ కుటుంబానికి చెందిన వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ WLF-కి పాకిస్తాన్లో ఉన్న పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్కి మధ్య ఒక అవగాహన కుదిరింది. ఏంటి ఆ డీలు? పాకిస్తాన్ ఆన్ April 26 signed a deal with the World Liberty Financial, a company in which Trump's family, including his sons, ఆయన కొడుకులు కూడా ఉన్నారట, ఎరిక్ ట్రంప్ అండ్ డొనాల్డ్ ట్రంప్ జూనియర్, అలాగే ఆయన అల్లుడు జరేద్ కుష్నేర్, వీళ్ళు 60% స్టేక్స్ ఉన్నాయి దీంట్లో, వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్లో, అకార్డింగ్ టు రిపోర్ట్స్. అది మనం వెబ్సైట్ కొట్టి చూడొచ్చు, వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్. దాని మీద ది WLF హోమ్ పేజ్ ప్రొమినెంట్లీ డిస్ప్లేస్ ద ఫ్రేజ్ ఇన్స్పైర్డ్ బై డొనాల్డ్ జే ట్రంప్. హోమ్ పేజ్లో ఒక ఫ్రేజ్ కనిపిస్తుంది, ఇన్స్పైర్డ్ బై డొనాల్డ్ జే ట్రంప్ అలాంగ్ సైడ్ ఎ గ్రాండ్ పోర్ట్రేట్ ఆఫ్ ది US ప్రెసిడెంట్. దాంట్లో ఒక పెద్ద బొమ్మ కూడా కనిపిస్తుంది, ట్రంప్ గారి బొమ్మ. వీళ్ళు వచ్చి వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ వచ్చి, WLF వచ్చి పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ తోటి ఏప్రిల్ 26న ఒప్పందం కుదుర్చుకుంది. సిగ్గుండాలి కదా ఈ పెద్ద మనిషికి. ఆయన కుటుంబం నుంచి ఇటువంటి ప్రపోజల్ వచ్చినప్పుడు, మాది ఇప్పుడు యుద్ధ వాతావరణం లాంటి ఒక పరిస్థితి, ఉద్రిక్త పరిస్థితి నెలకొంది, మా ఉగ్రముఖులకిను భారతదేశంలో ఉన్న సైన్యానికి మధ్య యుద్ధం ఏ క్షణంలో జరగచ్చు, ఇప్పుడు ఇలాంటి ఒప్పందం చేసుకుంటే మన ఇద్దరి పరువు తీసి మనకి మనమే బజార్లో అలా నుంచోబెట్టినట్టు అవుతుంది, పరస్పరం గుడ్డలో విడి తీసుకొని ఇద్దరిని నగ్నంగా పరస్పరం చూపించుకున్నట్టు అవుతుందని చెప్పాలి కదా ఈయన చెప్పాలంటే ఈయన పైన బంకర్ మునీర్ ఉన్నాడు. ఆయన బంకర్ మునీర్ ఎందుకు పిలవాల్సి వస్తుందంటే, ఈ రోజుకి ఆయన బయట ప్రపంచానికి ఎక్కడున్నాడు తెలియదు. ఆ బంకర్లో తలదాచుకున్నాడు. బంకర్లో ఉండగానే ఈయన వెళ్ళి ఆయనకి ఫీల్డ్ మార్షల్ హోదా ఇచ్చాడు. 5 నక్షత్రాలు తగిలించుకొని జీవిత పర్యంతం చచ్చేంత వరకు కూడా ప్రభుత్వ సౌకర్యాలు, సకల భోగాలు అనుభవించడానికి వీలైన ఒక హోదా ఇచ్చాడు. ఆయన ఇప్పించుకున్నాడు ఈయన చేత. అన్నీ తనే చేసుకుంటే బాగోదని యాహ్యాకన్లాగా. ఎందుకని మీరు ఇవ్వండి, మీరు ఇస్తే బాగుంటుందంటే, పాపం హాస్పిటల్లో పడుకున్న ఈ పెద్ద మనిషి అలాగే ప్యాంటు షర్ట్ వేసుకుని వెళ్ళి ఆయనకి ఆ ఫీల్డ్ మార్షల్ హోదా ఇచ్చేసి వచ్చాడు ఆ బంకర్లోనే. సరే, అది పక్కన పెడదాం. వీళ్ళిద్దరి మధ్య ఈ డీల్ జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ మనం మే 7న చేసిన తర్వాత 9 ఉగ్ర క్యాంపులు ధ్వంసం చేసి పారేసింది భారత సైన్యం. ఇంకా 12 ఉన్నాయి. ఆ తర్వాత నుంచి ఈయన సన్నాయి నొక్కులు నొక్కడం మొదలెట్టాడు. నో, మీరిద్దరూ ప్రాస్పరస్ కంట్రీస్, అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందాల్సిన దేశాలు, మీరు చేయాల్సిందంతా ట్రేడ్కి సంబంధించిన డైలాగే, నాట్ వార్ ఆఫ్ బుల్లెట్స్ అని శుద్ధులు చెప్పాడు ట్విట్టర్లో. ప్రతి అరగంటకి గంటకి ఒక మెసేజ్ పెడుతూ వచ్చాడు. అండ్ ఈయన దౌత్యం వల్లే 2 దేశాల డైరెక్టర్ జనరల్స్ మిలిటరీ ఆపరేషన్స్, DGMOs అంటాం, వాళ్ళు పరస్పరం, పాకిస్తాన్ ఆయన ఫోన్ చేయగానే భారత్ వైపు ఉన్న DGMO ఓకే అన్నట్ట. అది DGMO స్థాయిలో జరిగిన కాల్పుల విరమణ. దానికేం కండిషన్స్ లేవు, వారు ప్రతిపాదించారు, వీళ్ళు ఓకే అన్నారు. తదుపరి మీటింగ్ 2 రోజులు ఆగి జరుగుతున్నారు. ఆ మీటింగ్లో కండిషన్స్ అన్నీ వస్తాయనుకున్నాం. ఈ లోపలే మళ్ళీ సాయంత్రానికి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఈ పెద్ద మనిషి వచ్చి మళ్ళీ వీళ్ళని వెనకేసుకొస్తాడు పాకిస్తాన్ వాళ్ళని. ఎందుకు వెనకేసుకొస్తున్నాడు? నీ కుటుంబ వ్యాపారం ఉందనా పాకిస్తాన్ తోటి? ఆ కుటుంబ వ్యాపారం దెబ్బతింటుందనా? నీ కొడుకులు ఇద్దరు, ఎరిక్ ట్రంప్ అలాగే డొనాల్డ్ ట్రంప్ జూనియర్, అలాగే అల్లుడు కూడా జారేద్ కుష్నేర్, వీళ్ళ ముగ్గురు కలిసి 60% హోల్డింగ్ ఉంది దేంట్లో, వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్లో.
ఆ ఇమేజ్ కూడా మనం చూడొచ్చు పక్కన. వీళ్ళ వ్యాపారాన్ని కాపాడుకోవటానికి ఒక క్యాపిటలిస్ట్ మాదిరి మీరు ప్రెసిడెంట్ ట్రంప్ వ్యవహరించారు అంటే ఏమన్నారు సార్ మిమ్మల్ని? పైపెచ్చు మార్కెట్లో ఫోజులు ఇస్తారా? మీ ఇద్దరికి డిన్నర్ పెడతా, నేను మీకు నచ్చిన వంటకాలు వడ్డిస్తా, మీరు కాల్పుల విరమణకి వచ్చేయండి, వచ్చేసి ప్రశాంతంగా జీవనం సాగించండి. ఎలా సాగిస్తుందండి భారతదేశం ప్రశాంతంగా జీవనం? మతం పేరు చెప్పి ప్యాంట్లు చించి మరి పరీక్షలు నిర్వహించి అక్కడ వాళ్ళకి ఆపరేషన్ జరగలేదని నిర్ధారించుకుని వీళ్ళు హిందువులు కాబట్టి ఫలానా ఆపరేషన్ జరగలేదని చంపిన వాళ్ళతోటి చర్చలా? ఏం మాట్లాడుతున్నారు ట్రంప్ గారు? మీరు పెద్ద మనిషి అనుకుంటే మీ పెద్ద మనిషి వ్యవహారం ఏంటనేది మీ వ్యాపారం దగ్గరే తేలిపోయింది. అంటే మీరు, మీ పిల్లలు, మీ అల్లుళ్ళు, మీ కొడుకులు, మీ కోడళ్ళు, మీ కూతుళ్ళు, మీ అల్లుళ్ళు బాగుండాలి. మిగిలిన ప్రపంచం గంగలో దూకి సచ్చినా మీకు అభ్యంతరం లేదు, ఇబ్బంది కూడా లేదు. అలాగని మీరు పాకిస్తాన్ తోటి ఒప్పందం చేసుకున్నారు కదా అని భారతదేశం వెనక్కి తగ్గాలా? ఇదా మీరు వెనకాల నుంచి నడిపించిన మంత్రాంగం? మీరు ఏదో డిప్లొమాటిక్ రిలేషన్స్ కావాలన్నారు కదా, ఇదా మీరు చేసింది? డిప్లొమాటిక్ రిలేషన్స్ అంటే ఇవా? మీ వ్యాపారం చేసుకోవడానికి పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ తోటి వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్, మీ అల్లుడు, మీ కొడుకులు ఇద్దరు కలిసి నడుపుతున్న సంస్థలో 60% హోల్డింగ్ ఆ ముగ్గురికే ఉంది. మిగిలిన వాళ్ళు కూడా మీకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. వీళ్ళతోటి మీకు వీళ్ళందరూ వెళ్ళి పాకిస్తాన్ తోటి ఒప్పందం చేసుకున్నారు కాబట్టి పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ తోటి భారతదేశం వెనక్కి తగ్గాలి, కాల్పుల విరమణ నుంచి వెనక్కి తగ్గాలి, యుద్ధం చేయకూడదు. మళ్ళీ మీరు పాకిస్తాన్కి తుపాకులు అమ్మాలనుకున్నప్పుడు మాత్రం యుద్ధం కావాలి, మీరు రెచ్చగొడతారు. ఈ 2 నాలుకల ధోరణిని ప్రపంచం గమనిస్తుంది, ప్రత్యేకించి భారతదేశం గమనిస్తుంది ట్రంప్ గారు. అండ్ రెండో అంశం, ఇక్కడికి వచ్చేప్పటికీ మీకు దేశం కన్నా వ్యాపారం ముఖ్యం, మీ దేశం కన్నా మీకు వ్యాపారం మీ సొంత వ్యాపారం ముఖ్యం అనే విషయాన్ని కూడా ఇక్కడ మీకు మీరే మేనిఫెస్ట్ చేసుకున్నారు, మీకు మీరే ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ట్రంప్ గారు మీరు కుదుర్చుకున్న ఈ డీల్లో మీరు ఒక్కసారి చూడండి, జస్ట్ 10 days అహెడ్ ఆఫ్ దట్ ఆన్ April 26, అంటే మేము మే 7న ఆపరేషన్ సింధూర్ భారతదేశం తలపెట్టే 10 రోజుల ముందర, అంటే April 26, అప్పటికి ఇంకా పచ్చి నెత్తురు అక్కడ పారుతూనే ఉంది కాశ్మీర్లో పహల్గాం దగ్గర 26 మంది తాలూకు. పారుతూ ఉండగానే మీకు మనసలా వచ్చిందండి వెళ్ళి వీళ్ళతోటి దగులుబాజీగాళ్ళతోటి వెళ్ళి ఒప్పందం చేసుకోవటం, ట్రేడ్ డీల్, వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ పేరుతోటి మీ కొడుకులు, మీ అల్లుడు 60% హోల్డింగ్ చేసుకున్న సంస్థ వెళ్ళి పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ తోటి ఒప్పందం చేసుకుంటుందా? అంతకంటే గొప్ప ముహూర్తం మీకు దొరకలేదు. ఓహో, మీకు ముహూర్తాలు ఉండవు కదా, మీకు అలాంటి నమ్మకాలు ఉండవు కదా ట్రంప్ గారు? ఒకటి, మా దేశ ఆత్మగౌరవం మీద మీరు దెబ్బతీశారు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన దాన్ని బట్టి చూస్తుంటే. అండ్ ఉగ్రవాదులు నేరుగా వచ్చి అటాక్ చేశారు, మీకులాగా దొంగ దెబ్బ తీసే ప్రయత్నం వాళ్ళు చేయాల. మీకన్నా వాళ్ళే బెటర్ అనిపిస్తున్నారేమో ట్రంప్ గారు. ఇది మీరు చేసుకున్న డీల్, మీరు వాళ్ళకి ఇప్పిస్తున్న లోను, వాళ్ళకి ఇప్పిస్తున్న గ్రాంటు, రకరకాలుగా చేస్తున్న సహాయం, ఇవన్నీ ఎవరు చూడట్లేదండి. IMF ద్వారా $1 billion ముందర అవుట్ ఆఫ్ $2.5 billion బెయిల్అవుట్ ప్యాకేజీలో $1 billion ఇప్పించారంటే మీరు చెప్పకుండా IMF ఇస్తుందా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇస్తుందా పాకిస్తాన్కి? ట్రంప్ గారు మీరు ఎక్స్పోజ్ అయ్యారు బాహాటంగా, మిమ్మల్ని ప్రపంచం రాజకీయంగా మిమ్మల్ని నగ్నంగా చూస్తుంది. మీ న్యూడిటీ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ హెస్ బీన్ ఎక్స్పోజ్డ్, ప్రపంచం గమనిస్తుంది. మీరు జస్ట్ మీ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ తోటి పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ ఒప్పందం చేసుకుంది కాబట్టి కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవాలని చెప్పేసి మా మీద ఒత్తిడి తెస్తారా? ఇంత వెనకాల ఇంత కుట్ర ఉందా? మీది కుట్ర అండ్ ఆ ఉగ్రముఖలన్నీ కలిపి చేసింది కుట్ర. ఇప్పుడు ఈ కుట్రల్లో డెన్సిటీ, దేని తీవ్రత ఎంత ఉందో తేల్చుకోవాల్సిన పని భారతదేశ ప్రజల మీద పడింది. చూద్దాం, మిమ్మల్ని అంత తేలిగ్గా అయితే ఎవరు వదలరు. మీరు చేస్తున్న వేషాలు, మీరు అవలంబిస్తున్న విధానాలు, వీటన్నిటినీ భారతదేశం గమనిస్తూనే ఉంది. ఖచ్చితంగా దీనికి బేఫిటింగ్ రిప్లై వస్తుంది.